హాయ్ ఫ్రెండ్స్, మీ విజయవాడ అమ్మాయి. ఈరోజు రెసిపీ బెల్లమట్లు. మన అమ్మమ్మ కాలం నాటి వంట ఇది. వీటినే గోధుమ పిండి అట్లు కూడా అంటారు. ఈ బెల్లమట్లు పిల్లలకి ఎంతో ఆరోగ్యమైన వంటకం. ఇప్పుడు ఈ బెల్లమట్లు ఎలా చేయాలో చూద్దాం. ముందుగా గోధుమ పిండి తీసుకొని దానిలో ఒక చెంచా సాల్ట్ వేసుకొని మనం చూపించిన విధంగా కలుపుకుంటూ ఉండాలి. ఇలాగా పిండిలోకి సాల్ట్ అంతా కలిసేలాగా చూడాలి. దీనిలో మనము బెల్లము కొంచెం తీసుకొని ఇలాగా మెత్తగా చేసుకొని బెల్లం అంతా ఇలాగా ఉండలు లేకుండా మొత్తం కలుపుకోవాలి. ఇలా కలుపుకుంటూ మనం ఈ గోధుమ పిండిలో బెల్లం కూడా మొత్తం కలిసిపోయేలాగా మొత్తం వేసుకొని కలుపుతూ ఉండాలి. కలిపిన తర్వాత మనం ఒక గ్లాస్ వాటర్ తీసుకొని నెమ్మదిగా ఇలాగా అట్టుపిండి బ్యాటర్లో మనం కలుపుకుంటూ ఉండాలి. ఎందుకంటే ఎక్కువ చిక్కగా అయిపోయినా మనకి అట్ట అనేది సరిగ్గా రాదు. దాని మూలంగా మనం కొంచెం చూపించిన విధంగా కలుపుకుంటూ ఉండాలి. చూశారు కదా, ఇలాగా మనం మిశ్రమాన్ని ఇలా కలుపుకుంటూ ఉండాలి. ఇలా ఈ మిశ్రమాన్ని ఇలా మన అట్టుల పిండిలాగా మనం కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మనం ఒక ప్యాన్ పెట్టుకొని ఆ ప్యాన్ మీద మనం అట్టు అనేది ఇలా వేసుకోవాలి. అట్టు అనేది మనం పలచగా వేసుకుంటే మనకి అడుగంటుద్ది. అందుకని అట్టుని కొంచెం మందంగా వేసుకొని లో ఫ్లేమ్లో ఇలా చూపించిన విధంగా చేయాలి. దీని మీదే కొంచెం ఆయిల్ వేసుకొని ఇలాగా మనం సిమ్లో పెట్టుకొని కొంచెం చూపించిన విధంగా ఉడకని ఇవ్వాలి. లేకపోతే మనకి అట్ట అనేది రాదు. ఇలా తిప్పుకొని అట్టును తీసి పక్కన పెట్టుకొని సర్వ్ చేసుకోవాలి. చూశారు కదా, పిల్లలు కూడా ఎంతో ఇష్టంగా తినే ఈ బెల్లం అట్లు మీకు నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్. మీ విజయవాడ అమ్మాయి.